నేపాల్ టిబెట్ సరిహద్దుల వద్ద మీకు భారీ ప్రమాదం అండి. అంటే కైలాస మానస సరోవర యాత్ర ఎవరైతే చేయడానికి వెళ్ళారో వాళ్ళ జీవితాలలో పెను విషాదం. మీకు ఏకంగా 157 మంది మరణించినట్టుగా, అలాగే 1000 మందికి పైగా మిస్సింగ్ అండి. మీకు ఒక 400 మంది విదేశీయులే ఉన్నారు. ఇక మన భారత్కు చెందిన వాళ్ళు 105 మంది. సో వీళ్ళ యొక్క ఫోన్ అనేది టోటల్గా కట్ అయిపోయింది. ఎటువంటి కమ్యూనికేషన్ లేదు. వీళ్ళు ఏమైపోయారు? ముఖ్యంగా తెలంగాణ నుంచి చాలామంది వెళ్ళినట్టుగా వార్తలు. సో వీళ్ళ కుటుంబాలు మీరు సంప్రదించారు అంటే మీకు కమ్యూనికేషనే లేదు. వీళ్ళు ఏమైపోయారో తెలియడం లేదు. సో ఇప్పుడు అందరూ మాట్లాడేది ఏమిటి అంటే, ఇప్పుడు ఈయన జగ్గీ వాసుదేవ్ గారు ఇషా ఫౌండేషన్, మరి ఈయన ఎన్నోసార్లు వెళ్ళారు కదా, ఎంతోమందిని తీసుకెళ్తూ ఉంటారు భక్తులను. మరి ఈయనకు తెలియదా ఈయన ఎలాగ ఇలా వీళ్ళను ఇంత రెక్లెస్గా విడిచిపెట్టేశారు? ఇలాంటి వార్తలు. ఎందుకంటే మీకు ఒక్క ఇషా ఫౌండేషన్ భక్తులు 77 మంది ఇప్పుడు వీళ్ళ ఆచూకీ తెలియడం లేదండి. మరి ఈయన ఎలా ఇలా చేశారు అంటే ఆయన ఏం చేస్తారు? ఇప్పుడు ఇది ఏమయ్యింది అంటే, ఇప్పుడు వర్షాలు, మీకు వరదలు, ఫ్లాష్ ఫ్లడ్స్, వీటిని మీరు ఒకలాగా అంచనా వెయ్యగలరు. సో ఇవన్నీ తెలుసుకొని ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, ఈ ఇయర్ కైలాస మానస సరోవర యాత్ర ప్లాన్ చేశాం, కానీ హిమాలయాల్లో తిరగాడే కొంతమంది మిత్రులను అడిగినప్పుడు మీకు 2026 మంచిది కాదు, మీరు అసలు అటు వెళ్ళకండి, నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చెయ్యండి అని ఎంతోమంది చెప్పారు. సో ఎందుకు చెప్తున్నారో ఏమిటో వద్దులే అని మేము క్యాన్సిల్ చేసుకున్నాం, ఈ యాత్రను క్యాన్సిల్ చేసుకున్నాం. మరి ఇది ఎప్పుడు మే జూన్ నెల ఆ టైంలో ప్లాన్ చేసాం. ఇప్పుడు ఏమిటి ఆగస్ట్. చూడండి, అంటే ఒక ప్రిడిక్షన్ జరుగుతుంది, అది ఇప్పుడా అప్పుడా అన్నప్పుడు ఎప్పుడో ఒకసారి జరగవచ్చు, కానీ దాని యొక్క నష్టము. ఇప్పుడు జగ్గీ వాసుదేవ్ గారు ఆయన ఏం చేస్తారు, ఆయన తీసుకువెళ్ళారు, కానీ ఇక్కడ ఏమైంది, ఉదయం 8:30 ఒక అగ్ని పర్వతము బద్దలైనట్టుగా శబ్దం, పెద్ద శబ్దం. దాని తరువాత బోటే కోషి అనబడే ఒక నది, అలాగే త్రిశూల్, ఈ 2 నదుల్లో క్రియేట్ అయిన ఈ బురద నీరు ఇంకెలా చెప్తున్నారంటే 10 ఫ్లోర్ల హైటు ఉండే ఒక బిల్డింగ్, ఆ స్థాయిలో మీకు బురద నీరు మీకు గ్రామాలు పట్టణాల మీదకి వస్తే మీకు క్షణాలలో వీళ్ళు ఊహించి వీళ్ళు రియలైజ్ అయ్యే లోపల క్షణాలలో ఈ నదులు పొంగడము, మీకు ఆ వరదలు, మీకు 10 ఫ్లోర్ల బిల్డింగ్ హైట్కి ఈ వరద నీరు రావడము, దారిలో ఉండే చూడండి, దారిలో ఉండే గ్రామాలు, పట్టణాలు, హైవేలు, షాపులు, కమ్యూనికేషన్ నెట్వర్క్ వ్యవస్థ సర్వము వితిన్ మినిట్స్ అక్కడ జల సమాధి అయిపోయింది. సో ఇందులో చిక్కుకున్న వాళ్ళు తప్పించుకునే అవకాశమే లేదు. సో నిన్నటికి నిన్న సాయంత్రము 97 మృతదేహాలను వీళ్ళు కళ్ళ ముందర బయటికి తీస్తున్నారు. మరి ఇలా ఎంతమంది, ఎన్ని వందల మంది ఉన్నారు? ఇందులో మన భారతీయులు ఏమిటి అర్థం కావడం లేదు. మీకు ఏం జరిగిందంటే, టిబెట్ దగ్గర 4.4 శక్తివంతమైన ఒక భూకంపం వచ్చిందండి. సో ఇప్పుడు భూకంపాన్ని మనం ప్రిడిక్ట్ చేయలేం, ఇదే జరిగింది. మనం అన్నీ చూస్తాం, అన్నీ గమనిస్తాం. మీకు వర్షాల పరిస్థితి ఏమిటి, ఎటు నుంచి ఎటు ఈ మేఘాలు, నేను చెప్పాను ఆల్రెడీ, మీకు 2500 కిలోమీటర్ల ఈ క్లౌడ్ బ్యాండ్ అని మాట్లాడాను, పాకిస్తాన్ వైపు నుంచి భారత్ వైపుకు రావడం. ఇది మనము నెలల తరబడి జరిగే ఒక ప్రక్రియ. ఇవాళ నేను చెప్పాను, రేపు జరిగిపోయింది, అలా ఉండదండి. మీకు ఆ ఫార్మేషన్ ఉంది చూసారా, మెల్లమెల్లగా క్రియేట్ అవుతుంది. ఇదే పరిస్థితే ఇటువైపు సౌత్ కొరియా నుంచి భారత్, ఈ మధ్యలో 10,000 కిలోమీటర్ల క్లౌడ్ బ్యాండ్. సో ఇవన్నీ మామూలు విషయాలు కావండి. ఎందుకు అంటే ఒక్కసారి ఈ విపత్తు జరిగితే ఆ ప్రాణ నష్టము, ఆస్తి నష్టం ఉంది చూసారా, యుద్ధాలలో కూడా అలా జరగదు. కాబట్టి దీన్ని మామూలు వార్తగా తీసుకోవడానికి లేదు. మరి ఇవాళ తెలంగాణలో ఎన్నెన్ని కుటుంబాలు, ఎవరిని సంప్రదించాలి, ఎవరిని అడగాలి, ఎవరికి అర్థం కావడం లేదు. ఎందుకు మొత్తం ఎవరికి వాళ్ళు చిక్కుకుపోయి ఉన్నారు, ఏ ప్రాంతంలో ఉన్నారు, ఏ గ్రామములో ఉన్నారు, ఏ హోటల్లో వీళ్ళు ఇరుక్కున్నారు. ఇప్పుడు కేదార్నాథ్ చూసాం కదండి, ఒక్కసారిగా. అంటే ఇది ఎలా చూడాలంటే, భూకంపము వచ్చింది, మీకు నదులు పొంగాయి, పక్కన ఉండే ఈ మంచు కొండలు ఉంటాయి కదండి. ఇప్పుడు టిబెట్ అంటేనే మంచు కొండలు కదా, ప్రపంచంలో ఉండే అతిపెద్ద నదులు.
మీకు అది బ్రహ్మపుత్ర అనండి, అలాగే సింధు నది అనండి, ఇవన్నీ మీకు ఆరిజిన్ అక్కడే కదండి. పెద్ద పెద్ద నదులు, చుట్టూర్త పెద్ద పెద్ద కొండలు. సో ఒక్కసారిగా ఈ కొండ చర్యలు నేరుగా ఈ నదుల్లో పడినప్పుడు, ఇదే చెప్తున్నారు, పెద్ద మంచు కొండ వచ్చి లోపల పడింది. ఈ నదుల్లో పడ్డంతో ఒక్కసారిగా ఒక మ్యాసివ్ సునామీ అనేది క్రియేట్ అవ్వడంతో దారిలో ఉండే బ్రిడ్జులు అనండి, ఇళ్ళు, గ్రామాలు, టౌన్లు మొత్తము మీకు అలా కళ్ళ ముందరే, ఆ వీడియోస్ చూపిస్తాను, చాలా చాలా భయానకంగా ఉంది. కానీ ఇదైతే జరిగింది. మన భారతీయులు 105 మంది వీళ్ళు సురక్షితంగా రాగలరా అంటే 77 మంది ఇసా ఫౌండేషన్కి చెందిన వాళ్ళే ఏమైపోయారో తెలియడం లేదని వాళ్ళే చెప్తున్నారు. సో అలాంటప్పుడు ఇది ఎంత డేంజరసో చూసుకోండి. మీకు ఒకవేళ నేపాల్ నుంచి టిబెట్ దాటి వెళ్ళిపోయిన వాళ్ళు తప్పించుకున్నారు, కానీ నేపాల్ టిబెట్ సరిహద్దుల వద్ద ఎవరైతే చిక్కుకున్నారో, ఈ హోటల్స్లో బస చేసేవాళ్ళు, అలాగే గ్రామాలను క్రాస్ చేసేవాళ్ళు, వాహనాల్లో వెళతారు కదండి, సడన్గా ఆ నది నీరు, ఆ వరద ప్రవాహం మీ మీదికి వచ్చినప్పుడు మీరు తప్పించుకునే అవకాశం ఉంటుందా? ఇంపాసిబుల్ కదా. సో హిమాలయాలన్నప్పుడు ఇప్పుడు నా వరకు అడిగారనుకోండి, ఎప్పుడు మే నెల అంటాను, లేదా సెప్టెంబర్ 15 తర్వాత అంటాను. ఒక్కొక్కసారి సెప్టెంబర్లో చిక్కుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. చిక్కుకోవడము అంటే హరిద్వార్ వద్దో రిషికేష్ వద్దో ఆగిపోతాం. సో అంతకి పైన వెళ్ళే అవకాశం లేదు. 2 రోజులు 3 రోజులు చూసేసి వెనక్కి వచ్చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఏంటి, ఈ ప్రమాదాన్ని మనం గమనించాలి. ఒక్కసారి మనం అప్పర్ ప్లేన్స్కి వెళ్ళిన తరువాత ఏమైనా జరగవచ్చండి. మన కళ్ళ ముందరే ముందు ఉన్న బస్సు అలా కొట్టుకు వెళ్ళిపోతూ ఉంటుంది, అలక్నందా నదిలో కొట్టుకుపోతూ ఉంటుంది. సో అంత డేంజరస్గా ఉంటాయి హిమాలయాలు. ఆ అందాలు, మీకు ఆ పవిత్ర ఆలయాలు, ఇదంతా ఒక ఎత్తు. ఇంకొక వైపు ఈ ప్రమాదాన్ని మనం గమనించకపోతే మెయిన్గా జూలై ఆగస్టు నెలల్లో పరిస్థితులు ఎప్పుడు ఇలాగే ఉంటాయండి. ఏముందిలేండి వర్షాలే అంటాం. ఇక్కడ ఏం జరిగింది, వితిన్ మినిట్స్ అండి మీకు నేపాల్ ప్రభుత్వము, వాళ్ళ సైన్యము, అలాగే మీకు వాళ్ళ యొక్క ఈ డిజాస్టర్ రెస్క్యూ టీమ్ వీళ్ళు రియలైజ్ అయ్యే లోపలే ఇవాళ ఏంటి ఏకంగా 30 హెలికాప్టర్స్ని పెట్టుకొని వీరి వెతుకులాట చేస్తున్నారు. 30 హెలికాప్టర్స్. అంతంత పెద్ద వర్షాలు వరదల్లో కూడా వాళ్ళని మెచ్చుకోవాలి ఖచ్చితంగా ఏదో ఒక రకంగా. ఎందుకంటే మీకు అమెరికా నుంచి, యూరోప్ నుంచి, భారత్ నుంచి ఈ విదేశీయులు, ఈ ఫారినర్స్ కైలాస మానస సరోవర యాత్ర వెళ్ళాలని చాలా ఏళ్ల నుంచి ప్లాన్ చేస్తారండి. సో ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి 400 మంది ఫారినర్స్ అన్నప్పుడు వాళ్ళ టూరిజం ఎంత, ఏ లెవెల్లో దెబ్బ కొడుతుంది. సో నెక్స్ట్ టైం నేపాల్ వెళ్ళాలి అంటేనే భయం ఉంటుంది కదా. సో కాబట్టి మీకు ఏదో ఒక రకంగా వీళ్ళను కాపాడి సురక్షితంగా వీళ్ళు తీసుకురాగలిగారు అనుకోండి, కాఠ్మండూలో సరైన వీళ్ళు ఇలాగా వైద్యము చేయగలిగారు అనుకోండి, ఒక మాదిరిగా ఆ దేశం యొక్క ప్రెస్టేజ్ అనేది నిలబడుతుంది. లేదు ఇన్ని వేల మంది చనిపోయారనే వార్తలు వచ్చాయనుకోండి, వాళ్ళ టోటల్ టూరిజమే కొలాప్స్ అయిపోతుంది. కానీ ఇప్పుడు అందరూ అడుగుతారు, ఎందుకండి నేపాల్ నుంచి వెళ్ళాలి అంటే, ఎందుకంటే కైలాస కొండ మీకు ఇటు ఈస్ట్ వైపు నుంచి కనిపిస్తుందండి. సో దాన్ని చాలా చాలా ఆస్పీషియస్గా అందరూ భావిస్తారు. అందుకే నేపాల్ వెళ్ళి కైలాస మానస సరోవర యాత్ర చేయాలని ఎంతోమంది అనుకుంటారు. చాలా ఇప్పుడు మా మిత్రులు చాలామంది వెళ్ళారు, ఈ ఇయరే వెళ్ళి సురక్షితంగా వచ్చారు. సో ఇలాంటివి జరిగినప్పుడు ఇప్పుడు ఆయనకి ఎంత చెడ్డ పేరు, జగ్గి వాసుదేవ్ గారితో వెళ్ళారండి, ఇలా జరిగిందండి అన్నప్పుడు ఆయనకి ఎంత చెడ్డ పేరు. కాబట్టి ఆయన బాధపడుతున్నాడు. ఇది మేము రియలైజ్ అవ్వలేదండి, నిమిషాలలో ఇలా జరిగిపోయిందని ఆయన చెప్తున్నాడు. మరి ఇంత పెద్ద ట్రాజెడీ మీకు ఈ యాత్రలో జరగడము, నేపాల్ టిబెట్ సరిహద్దుల్లో జరగడము చాలా చాలా దయనీయమైన స్థితి. సో మనము చెయ్యగలిగింది ఏంటి, వీళ్ళు చాలా సురక్షితంగా బయటపడాలి అని చెప్పి మనం ఆ భగవంతుడిని వేడుకోవాలి. సో వీళ్ళు వచ్చేసారు అనుకోండి, తెలంగాణ వాసులనండి, భారతీయులు, వీళ్ళు రెస్క్యూ చేయబడితే ఖచ్చితంగా ఇది చాలా గొప్ప విషయము. అలా జరగాలి అని మనం అందరం కూడా కోరుకుందాం. జై హింద్.